నమస్తే సాథియో, వాట్సాప్, ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ప్లాన్ చేసినాం. ల్యాప్టాప్ పెట్టినాం అండ్ 2 జతల బట్టలు పెట్టినాం. చెల్లో 4:40కి అన్నాడు, 5 అవుతుంది. ఇప్పుడు బస్సు వచ్చిందనమాట. సో చూద్దాం. లగేజ్ ఫస్ట్ టైం బేసిక్గా ఆరెంజ్ ట్రావెల్ అవ్వడు. బస్సు మాత్రం క్రేజీ ఉంది బేసిక్గా. ఇంకా మన అన్ననే చాయ్ తాగుతున్నాడు. అట్లా బేసిక్గా వీడియో తీయాలంటే కొంచెం మోమాటం అయిందనమాట. ఇది టోల్ గేట్ ఉంది, నాకు కూడా అర్థం కావట్లేదు అది విచ్ టోల్ గేట్ అనేది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ప్లాన్ చేసినాం హైదరాబాద్ నుంచి మధురైకి, అండ్ అట్లనే రామేశ్వరం కూడా చూసి రావాలన్నమాట. సో వర్క్ చేస్తుండగానే టికెట్స్ బుక్ చేసుకున్నాం అండ్ ఆల్ ఆఫ్ సడన్ 4 o'clock 2 hours పర్మిషన్ పెట్టి బయటకు వచ్చేసినాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుందంటే 7:25 అవుతుంది. అండ్ మేము ఫస్ట్ స్టాప్లో ఆగినాం. ఇంకా ఏమంటారు, తెలంగాణ దాటలే అనమాట. అబౌట్ టు క్రాస్ తెలంగాణ. సో నెక్స్ట్ ఇంకా నైట్ ఎక్కడైనా ఆపితే తినేటప్పుడు ఐ విల్ ట్రై టు షో సంథింగ్. రేపైతే మధురైలో మనం మీనాక్షి అమ్మవారి టెంపుల్లోకి వెళ్తున్నాం. లెట్స్ గో, మోస్ట్ ఎక్సైటెడ్. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ స్టాప్, డాబా హోటల్ రవితేజ, రాసపాలెం టోల్ ప్లాజా. బేసిక్గా నేను కరెక్ట్ ప్రొనౌన్స్ చేయలే అనమాట. సో మా థర్డ్ స్టాప్ అనమాట. ఇంకొక 3 hours మనం రీచ్ అయిపోతాం. లెట్స్ గో. ఇంకా ఎక్సైటింగ్ ఉంది. ఇక్కడ చూసిన కొబ్బరి చెట్లే. లాస్ట్ 1 kilometer నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అన్ని కొబ్బరి చెట్లే అనిపిస్తున్నాయి. మేము లాస్ట్ టైం కోయంబత్తూర్ కూడా వచ్చినాం. సో అప్పుడు కూడా అన్ని కొబ్బరి చెట్లే కనిపించినాయి అనమాట. వీళ్ళ దగ్గర బేసిక్గా నేచర్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా గ్రీన్గా ఉంటుంది. ఈవెన్ అది ఎండాకాలం కూడా అనుకుంటా. ఇంకొక 1.5 hourలో రీచ్ అవుతాం కావచ్చు మధురైకి. సో లెట్స్ గో. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం. వర్షం మాత్రం పడవద్దు. అసలు లుక్ ఎట్ సీనరీ నైస్ కదా. ఈ గుట్టకి ఎండ్ వస్తుంది ఇక్కడ నుంచి. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అదే మీనాక్షి అమ్మవారి టెంపుల్. సో గోపురాలన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇదే మనం వచ్చిన బస్ అనమాట. బస్ స్టాండ్ నుంచి మనం మధురై టెంపుల్కి అయితే ఆటోలో వెళ్ళినాం అనమాట. సో మనకు కొద్ది దూరంలో దింపాడు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళినాం. సో ఇక్కడ కనిపిస్తుంది గోపురం. సో కొంచెం ఫ్రెష్ అయ్యి ఒక రూమ్ చూసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి. దిస్ ఈజ్ అవర్ రూమ్. సో ఎంతైంది వచ్చేసరికి ఇక్కడికి 10:30కి రీచ్ అయినాం అనమాట మధురైకి. అండ్ ఇక్కడికి వచ్చి టెంపుల్ దగ్గరకు వచ్చి టెంపుల్ నియర్ బై తీసుకున్నాం. టెంపుల్ ముందే నార్త్ గేట్ దగ్గర. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 700 ఏమో ఉంది. రూమ్ చూస్తే లైక్ సమ్ వాట్ బిట్ బెటరే. 700కి వర్త్ ఇది. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ దర్శనానికి వెళ్తాం అనమాట. 4 o'clock ఉంది దర్శనం. సో 4 గంటలకి వెళ్ళి 9 వరకు ఉంటుందంట. 9 వరకు ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు. మళ్ళీ 1 hour ఉంటుందంట దర్శనం టైం. సో వీలైతే మళ్ళీ వచ్చి మళ్ళీ కూడా వెళ్ళొచ్చు. దాని లోపలనే ఫుడ్ కూడా పెడతారంట. బాగుంది కదా. సో ప్రస్తుతానికైతే చాలా అంటే చాలా టైర్డ్ అయినాం. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అండ్ లాగిన్ చేయాలి. ఇవాళ ఫ్రైడే. సో ఐ షుడ్ లాగిన్ అండ్ ఐ హ్యావ్ టు డూ సమ్ వర్క్. క్విక్గా లంచ్ అండ్ వర్క్ ఫినిష్ చేసుకొని మనం దర్శనానికి వెళ్ళిపోవాలి. చలో. సో దిస్ ద ఫైనల్ లుక్ అనమాట. సో రెడీ అయిపోయినాం. లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ వర్క్ చేసి సో దర్శనం చేసుకోవడానికి రెడీ అయినాం. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఫోన్స్ నాట్ అలౌడ్ అంటున్నారు. లెట్స్ సీ లోపల పోయినాక ఏమవుతుందో. ఒక ఫోన్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. మధురై స్పెషల్ అంట జిగర్ తండా. నార్మల్ ఉంది, స్పెషల్ ఉంది. బేసిక్గా స్పెషల్ చెప్పినాం 180 rupees అంట. మధురై స్పెషల్ జిగర్ తండా. నేనైతే ఫస్ట్ టైం దీన్ని టేస్ట్ చేసిన అనమాట. ఖచ్చితంగా రికమెండ్ చేస్తే ఎవరు వచ్చిన మధురైకి మీరు ఖచ్చితంగా దీన్ని జిగర్ దండని ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిందనమాట. మేము ఆల్మోస్ట్ 4 o'clockకి దాంట్లో ఏమంటారు దర్శనం లైన్లో ఉన్నాం. దర్శనం అయిపోయేసరికి మాకు 7 అయింది. సో మేము వచ్చేసి వెస్ట్ గేట్ నుంచి వచ్చినాం అనమాట. కొంచెం క్రౌడ్ తక్కువ ఉండే, బట్ మేము 4 o'clock వచ్చినప్పుడు చాలా క్రౌడ్ తగ్గింది.
బట్ ఇప్పుడు అంటే ఫ్రైడే కదా, వీకెండ్ అంటే డే అయిపోగానే చాలా మంది వచ్చేసారు అనమాట. సో థ్యాంక్ గాడ్ మాకైతే తొందరగా దర్శనం కంప్లీట్ అయింది. బేసిక్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఏంది అని అంటే లైక్ 4 లైక్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ గోపురాలు ఉంటాయి కదా, ఆ గోపురాల దగ్గర నుంచి మనం ఎంటర్ అవ్వాలన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ లైక్ సౌత్ గేట్ నుంచి రావడానికి ట్రై చేయండి. సౌత్ గేట్ నుంచి రావడానికి ట్రై చేస్తే మీకు ఏంటి అంటే కొంచెం షార్ట్ డిస్టెన్స్ అనిపించింది నాకు కూడా. సో బేసిక్గా ఇలా ఇట్లుంటాయి అనమాట. ఎవ్రీ గోపురం దగ్గర ఇట్లా ఒక చెప్పుల షాప్ ఉంటుంది. అండ్ ఇక్కడ అట్లా స్ట్రైట్గా పక్కన ఉన్న దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట. అది ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. బేసిక్గా ఇక్కడ స్ట్రీట్స్ అన్నీ లైక్ కాటన్ శారీస్, గోల్డ్ జ్యువెలరీస్ ఉన్నాయన్నమాట. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రతి ఒక్క షాప్లోకి వెళ్ళినా లైక్ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి, సూపర్ కాస్ట్లీ. ఏంటిది కదా, ఏంటి తినొచ్చా? తెంగినకాయ ఎంత ఎంత? 30 రూపాయలు, 50 30 50 30 దీని పేరేంది కాక? పేరు పేరు తెలుగు తెలుగు కొబ్బరికాయ. కొబ్బరికాయ. ఆ చిన్నదేంటిది? అదేంటి సేమా? ఈ ఆకులు ఇట్లా చాలా వరస్ట్ చాలా వరస్ట్. 30 రూపాయలు వేస్ట్. మొత్తం చెట్టు చేదుంది. ఫైనల్గా అవర్ డే ఈజ్ అబౌట్ టు ఎండ్ అనమాట. సో పావ్ బాజీతో కంప్లీట్ చేస్తున్నాం. సో దీంతో పాటు మనకి రోడ్ సైడ్లో స్వీట్ కార్న్ అనేది ఉందన్నమాట. నేను ఎవ్రీవేర్ లైక్ ఎక్కడ పోయినా నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. బట్ ఇది స్వీట్ కార్న్ కాదు, హాట్ కార్నే. హాట్ అంటే నార్మల్దే, కాల్చుకొని తినేది. బట్ వీళ్ళు ఇక్కడ ఉడకబెట్టిస్తున్నారు. డే ఎండింగ్ విత్ స్వీట్ కార్న్. వెళ్ళి పడుకోవడమే. నెక్స్ట్ డే ఇంకా రామేశ్వరానికి వెళ్దాం. లెట్స్ గో. అవర్ డే స్టార్టింగ్ విత్ దిస్ బిగ్ దోసా. దీని పేరేంటో మనకు తెలియదు, మీకు కనుక తెలిసి కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ ప్లేస్ని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే ఏమంటారు మధురై జంక్షన్కి వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి రామేశ్వరం డైరెక్ట్ ట్రైన్ ఉంది. బేసిక్గా 9:10కి ఉండే, చాలా డిలే అయింది. బేసిక్గా 9:10కి ఉంది ట్రైన్, ఇప్పుడు 10 అవుతుంది. ఆల్మోస్ట్ 1 అవర్ డిలే ఉందన్నమాట. ఇక్కడ నుంచి రామేశ్వరం నుంచి నెక్స్ట్ డే అంతా లైక్ ఈ డే అండ్ నెక్స్ట్ డే హాఫ్ డే అక్కడే ఉండి రిటర్న్ రావాలన్నమాట. సో ప్రస్తుతానికైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. లెట్స్ గో. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనమాట సీటర్ క్లాస్లో కూర్చోవడం. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగుంది. ఫైనల్లీ ట్రైన్ వచ్చింది. స్టార్టెడ్ టు రామేశ్వరం. ఇంకొక 3 గంటలు అంటే ఆల్మోస్ట్ 1 o'clock అయితే డే అయిపోతుంది.